సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో శుభాలను వందనాలను తెలియచేస్తున్నాను. దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మనమందరము విందాం. కీర్తనలు 89వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నీ ముఖకాంతిని చూసి వారు నడుచుకొనుచున్నారు. ఆమేన్. వీరికి వెళుతున్న మార్గంలో మార్గదర్శి దేవుని యొక్క ముఖకాంతి. దేవుని ముఖకాంతి చూస్తే ఆ కాంతి మన మీద పడుతుంది. ఒక్క మాట, సూర్యుడు ఎదురుగా నిలబడితే సూర్యకాంతి మన మీద పడినట్లు, లైట్కు ఎదురుగా నిలబడితే లైట్ కాంతి మన మీద పడినట్లు, దేవుని ముఖము చూస్తే ఆయన ముఖ కాంతి మన మీద పడుతుంది. మనం వెళ్ళే మార్గము ఎంత చీకటిగా ఉన్నా ఆయన వైపు మనం చూడగలిగితే ఆ మార్గము వెలుగుతో నింపబడి ఉంటుంది. అది నీకు నాకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటుంది. నీ ముఖకాంతితో వారు నడుచుచున్నారని భక్తుడు మాట్లాడుతున్నాడు. వారందరూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. వారు కలవరపడ్డారు, మా వల్ల కాదనుకున్నారు. వెంటనే దేవుని ముఖం వైపు చూశారు. ఆయన కాంతి వారి మీద పడింది. అంతటి క్లిష్ట పరిస్థితుల్లో వారికి దారి కలుగటము మనం చూస్తున్నాం. అనుకూలమైన పరిస్థితులు వారికి ఏర్పడ్డాయి. ఆయనను చూసి మార్గములో ఆరిన నేలలో వారు నడిచారు. మనము దేవుని ముఖకాంతిలో మన నడత దేవుడు సిద్ధపరుస్తాడు. ఆయన ఆలోచన చెప్పున మన మార్గాలను ఆయన సిద్ధపరిచి కృప చూపిస్తాడు. సహోదరి సహోదరుడా, వింటున్నారా? నీ జీవితము ధన్యకరముగా ఆ ప్రభువారు చేస్తాడు. కొన్నిసార్లు కొన్ని సమయములలో మన ప్రయాణాలలో చికాకులు, ప్రయాసతో నడుస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి గమ్యము ఏమిటో అర్థం కాదు. మార్గాన్ని వెళుతూ ఉంటాం. మన ఆలోచనలు అన్నీ కూడా ఆ మార్గమంతా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాం, కానీ అవగాహన లేకుండా వెళుతూ ఉంటాం. ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట, ఆత్మీయమైన పోరాటంలో, జీవన వ్యాపారంలో సాగిపోయేటప్పుడు మనం ముందుకు చూస్తూ సాగిపోవాలి, నడవాలి. గతం కంటే సాగిపోతూ ఉండాలి. ఆ సాగిపోయేటప్పుడు మనం దేవుని ముఖం చూడగలగాలి. ఇజ్రాయేలు ప్రజలు కూడా వారు వెళుతున్న మార్గంలో ఎర్ర సముద్రం వచ్చింది. వారు దేవుని ముఖ కాంతిని చూశారు. ఆ కాంతిలో వారికి మార్గము ఏర్పడింది. వాళ్ళు బయలుదేరి వెళుతున్నారు. మరలా యెరికో, అలానే యొర్దాను కూడా ఎదురైంది. అంటే దేవుని బిడ్డలారా, మనం నడిచే మార్గంలో సమస్యలు వస్తాయి. సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది. ఎప్పుడంటే మనము ఆయన ముఖకాంతిని చూసినప్పుడు. దేవుని సేవకునిగా ఒక్క మాట, యెరికో వచ్చినది సమస్య పరిష్కారం ఏమిటి అంటే, ఆయన అన్నారు, 7 సార్లు దాని చుట్టూరు తిరగండి, 7వ దినమున 7 సార్లు తిరగండి. అద్భుతం జరిగింది. చూస్తూనే ఆ యెరికో కుప్పకూలిపోయింది. మార్గము సరళమైంది. దేవుని బిడలారా, స్నేహితుడా, స్నేహితురాలా, అక్కా, చెల్లి, తమ్ముడు, నా జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలు ఆగవు, కానీ సమస్యల పరిష్కారము ఖచ్చితంగా దేవుని ముఖకాంతి నుండి వస్తుంది. ఆమేన్. నువ్వు నేను దేవుని వాక్యపు వెలుగులో చూసినప్పుడు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దేవుని వాక్యము మనము
చూసినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు, సముద్రంలో నడిచే మార్గపు ఏర్పాట్లు జరిగాయి. ఆమేన్. ఎరుకో కూల్చడానికి అవకాశం ఉంది, అగ్నిగుండం దాటే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ నీ జీవిత పోరాటములో, నీ ఆత్మీయమైన పరుగు పందెములో, నీ జీవన వ్యాపారంలో సాగిపోవాలంటే ఆయన ముఖ కాంతిని మనం చూస్తూ ఉండాలి. అప్పుడు నీకు దీవెన, క్షేమము నువ్వు అనుభవిస్తావు. ఇప్పటి వరకు నువ్వు ఎలా నడిచావో నాకు తెలీదు. కొన్నిసార్లు మనుషులను చూసి నడుస్తుంటావు, సిద్ధాంతాలను అనుసరించుంటావు, శాస్త్రాలు వెంట పరిగెత్తుంటావు, కొన్ని సూత్రాలను కూడా పాటించి ఉంటావు. వాటి వల్ల నీకు పరిష్కారము దొరకదు, జవాబు రాదు. దేవుని సేవకునిగా నీకు చెప్తున్నాను, వారు యెహోవా నీ ముఖకాంతిని చూసి వారు నడుచుకునిచున్నారు. ఆమేన్. ఆయన ముఖకాంతి చూసి నువ్వు నడవటం మొదలు పెడితే అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. సమస్యలు వస్తాయి, కానీ పరిష్కారము ప్రక్కనే ఉంటుంది. అలాంటి జీవితము నీకు కలుగునుగాక. ముఖకాంతిలో, యెహోవా ముఖకాంతిలో నువ్వు, నేను, మన బిడ్డలు, మన కుటుంబాలు ఆయన ముఖకాంతిని చూచుచు నడుచుతుముగాక. ఆమేన్. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. సూర్యోదయం మొదలుకొని ప్రభువా, సూర్యాస్తమయం వరకు తండ్రి, నీ అపారమైన కృపలో మమ్మల్ని అందరిని ప్రభువా, మా బిడ్డలు చేసిన పనులన్నింటినీ దీవించి ఆశీర్వదించండి. వారి కష్టార్జితాన్ని ప్రభువా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అపవాది అన్నిటికీ ప్రభువా బిడ్డల మీద చెయ్యి వేయకుండా నీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ చేస్తున్నానయ్యా. నాయన, మా బిడ్డల మీద యేసు రక్త ప్రోక్షణ చేస్తున్నాను. కుటుంబాల మీద యేసు రక్త ప్రోక్షణ చేస్తున్నాను. యవన బిడ్డల మీద యేసు రక్త ప్రోక్షణ చేస్తున్నాను. అయ్యా, మీరు మాకు అనుగ్రహించిన ప్రతి యావత్తు మీద యేసు రక్త ప్రోక్షణ చేస్తున్నానయ్యా. అయ్యా తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు స్తుతులయ్యా. మా బిడ్డలకు ఆలోచన చెప్పి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మా బిడ్డల పట్ల చేసిన అద్భుత కార్యములన్నీ బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు, వారందరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క మనవులను ప్రభువా అంగీకరించి హృదయ వాంఛనను ప్రభువా మీరు తీర్చమని వేడుకుంటున్నాను. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ప్రసాదించండి. బిడ్డలు లేని వారికి సంతానాన్ని అనుగ్రహించండి ప్రభువా. గృహం లేని వారికి గృహాన్ని అనుగ్రహించండి. వివాహం కాని వారికి వివాహ విషయంలో మీరు సహాయం చేయమని అయ్యా తండ్రి ప్రార్థన చేస్తున్నానయ్యా. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. అయ్యా తండ్రి, నెమ్మది లేకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ గృహాల్లో నెమ్మది, సమాధానం అనుగ్రహించండి అయ్యా. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ కుటుంబాన్ని మళ్ళా కట్టి ప్రభువా వారి మధ్య ఐక్యత, సమాధానం, సంతోషము, ప్రేమను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఎంతమంది అయితే బిడ్డలు ప్రభువా చెప్పుకోలేని సమస్యలతో కృంగిపోతున్నారు, అయ్యా వారందరిని జ్ఞాపకం చేసుకోండి. ఆ సమస్యల నుంచి బిడ్డలను ప్రభువా నాయన బయటికి తీసుకురామని ప్రార్థన చేస్తున్నా. ఆర్థిక లోట్లతో ఇబ్బంది పడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి సంపూర్ణమైన తండ్రి సమృద్ధిని దయచేయండి ప్రభువా. కలిమితో నింపండి ప్రభువా, సహాయం చేయండి. యథార్థముగా తండ్రి నాయన సత్యంలో నడిచే కృప, పరిశుద్ధతలో నడిచే కృప బిడ్డలకు అనుగ్రహించమని, మీ ఆత్మకార్యం జరిగించమని, ఏ కీడు ఏ శోధనలు మమ్మల్ని అందకుండా అయా తండ్రి మీరు కృప చూపించమని నీ దేవదూతలు కావలి ఉంచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ, బిడ్డల ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను ప్రభు జ్ఞాపకం చేసుకోండి.
ఆ బిడ్డకు ప్రభువా నీ తోడు దయచేయండి అయ్యా. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సహోదరి, సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంటే, ఈ ప్రార్థనల ద్వారా మీరు మేలు పొందితే, మీ యొక్క సాక్ష్యాలను, మీ ప్రార్థనా విన్నపాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయుచున్నాం. ఈ పరిచర్యలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి శనివారం దేవుని మందిరంలో ఎవరైతే ప్రార్థనా విన్నపాలు చేశారో వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ప్రార్థనల ద్వారా మీరు మేలు పొందితే కామెంట్స్లో తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.